రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 రోజుల్లో రైతు భరోసా రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించి ఏదైతే నిధుల సమీకరణకు సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొదటి విడత గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మేటలో ఏదైతే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ వేదికపై నుంచే మొదటి విడత నిధులు జమ చేయడం జరిగింది. ఎకరా వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లలో రైతు భరోసా ఈ యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు పెట్టుబడి సాయం అందజేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత ఈ నెల 20వ తేదీన ఏప్రిల్ 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభ ఏదైతే ఉంటుందో ఆ సభలో మంత్రుల సమక్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను దాదాపు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 5,600 పైచీలకు నిధులను జమ చేయబోతా ఉన్నారు. సో ఈ రెండో విడతలోనే ఎక్కువ అమౌంట్ రైతుల ఖాతాలో జమ కానుంది. మూడో విడత ఈ ఏప్రిల్ నెలాఖరికల్లా మూడో విడతలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులు, 5 ఎకరాలు దాటి ఉన్న రైతులు, 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెట్టుబడి సాయం కింద నిధులు వాళ్ళ అకౌంట్లో వేయబోతూ ఉన్నారు. సో మరోవైపు ఈ 3 దఫలలో 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇంకొక 2 నెలల్లో అయితే మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లో రైతులందరికీ ఈ యాసంగి సీజన్ సంబంధించినటువంటి పెట్టుబడి సాయం వాళ్ళ ఖాతాలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. ఈ మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఇప్పటికే అధికారులు సమీకరణ చేసే పనిలో ఉన్నారు. అటు ఆర్బీఐ నుంచి బాండ్ల రూపంలో అప్పులు తీసుకోవడం కావచ్చు, రాష్ట్రంలో రోజువారీగా వచ్చే ఆదాయంను కొంత పెట్టుబడి సాయం కోసం మళ్లించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతో రైతులకు పెట్టుబడి సాయం మాత్రం ఈ నెల 20వ తేదీన రెండో విడత పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ కాబోతూ ఉంది. దీనికి సంబంధించి రైతులు ఇప్పుడు పంట కోత సీజన్కి వచ్చింది. ఆల్రెడీ వరి సాగు చేసినటువంటి యాసంగిలో వరి సాగు చేసినటువంటి రైతులు ఇప్పుడు కోత దశలో ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టుబడి సాయం అందితే కోత కూళ్ళకైనా సో వరి కోత మిషన్ కావచ్చు, అట్లాగే ట్రాక్టర్ కిరాయిలు కావచ్చు, అట్లాగే హమాలీ ఛార్జీలు కావచ్చు, ఇట్లాంటి అన్ని వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఈ పెట్టుబడి సాయం అందడం వల్ల వాళ్ళు ఇప్పటికీ అప్పు తెచ్చుకుని సాగు చేసినటువంటి పొలం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్పు చెల్లించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయబోతా ఉన్నారు.